బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం వేట కొనసాగుతుంది. 4 రోజులు కావస్తున్నా నిందితుల జాడ దొరకలేదు. బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో దోపిడీలు చేసి నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో దుండగుల ఆచూకీ కోసం 4 రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ లో 500 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఇక ఫోన్ వాడకుండా నిందితులు జాగ్రత్త పడుతున్నారు. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం వేట కొనసాగుతుంది. 4 రోజులు కావస్తున్నా నిందితుల జాడ దొరకలేదు. బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో దోపిడీలు చేసి నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో దుండగుల ఆచూకీ కోసం 4 రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ లో 500 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఇక ఫోన్ వాడకుండా నిందితులు జాగ్రత్త పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్ లైన్ లో. రత్నకుమార్, ఇప్పటి వరకు అఫ్జల్గంజ్ నిందితుల కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి జాడ దొరకలేదు. సో వారిని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? చేశారు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు మనీష్ గా గుర్తించడం జరిగింది. అతను మరొక వ్యక్తితో కలిసి వరుసగా ఈ దోపిడీలు, హత్యలకు ప్రయత్నిస్తున్నాడనే విషయానికి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు మనీష్ తో పాటు అతనితో పాటు ఉన్నటువంటి మరొక నిందితుడిని కూడా పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీహార్ కు చెందినటువంటి మనీష్ ఇప్పటికే పలు హత్య కేసుల్లోనూ, దోపిడీ, చోరీల కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు. కాబట్టి అతనికి సంబంధించి బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక రివార్డును కూడా ప్రకటించడం జరిగింది. పట్టుకొని అప్పగిస్తే తన రివార్డును కూడా ఇస్తామంటూ కూడా బీహార్ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే అతని కోసం పోలీసులు దర్యాప్తు గాలింపు చర్యలను మొదలు పెట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ ను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ముఖ్యంగా అతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రైల్వే స్టేషన్స్ అనేవి ఇతర రాష్ట్రాలకు కనెక్ట్ అయ్యి ఉంటాయో ఆయా ప్రాంతాలలో కూడా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నాంపల్లి, అలాగే ఒకవైపున సికింద్రాబాదు, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద ఉన్నటువంటి లాడ్జ్లలో కూడా పూర్తిగా వెతుకుతూ ఉన్నారు. అక్కడ ఎక్కడైనా స్టే చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగిందా, లేదంటే రాయ్పూర్ కు ఎలా వెళ్లారు, రాయ్పూర్ కే వెళ్ళారా, లేదంటే ఇతర ప్రాంతాలకు ఏమన్నా వెళ్ళారా అనేది కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇక మొదట బీదర్ లో కాల్పులు జరిపి అక్కడి నుంచి అఫ్జల్గంజ్ వచ్చి ఇక్కడి నుంచి తను ఇటు బీహార్ కు వెళ్లేటటువంటి విషయాలను కన్ఫర్మ్ చేసుకున్నారు. కాబట్టి సో మొత్తం 4 రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. వైపున గతంలో ఛత్తీస్గఢ్ లో కూడా వరుసగా నేరాలకు పాల్పడ్డారు. గతం రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లో కూడా పలు కేసులు నమోదయ్యాయి, చోరీల కేసులకు సంబంధించి. కాబట్టి ఇటు తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్ వరుసగా 4 రాష్ట్రాల పోలీసులు ఆ మనీష్ తో పాటు ఇతర నిందితులను గాలించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక స్పెషల్ టీమ్స్ ను ఫామ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో మనకు అందుతున్నటువంటి తాజా సమాచారాన్ని బట్టి హైదరాబాద్ లోనే తలదాచుకొని ఉన్నారు అని భావించిన పరిస్థితుల్లోనే ఇక్కడ వారు ఎక్కడైతే ముందు అఫ్ఘాన్ లో అక్కడ కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి ఒకవైపున మదీనాకి వెళ్లి అక్కడ బ్యాగులు కొనడం, డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ తర్వాత సికింద్రాబాద్ కాల్పులు జరిపిన తర్వాత సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి బట్టలు మార్చుకొని తర్వాత పరారైనటువంటి ఆనవాళ్లను ఎప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఈ ఏరియాలలో ఉన్నటువంటి అన్ని రకాల సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. టీమ్స్ ని ఫామ్ చేసి వీరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అనేవి ముమ్మరం చేయడం జరిగింది. థ్యాంక్ యూ రత్నకుమార్.